హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం రియల్మీ 13 Pro Plus అన్బాక్స్ చేసి మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ నేను మొబైల్ని అన్బాక్స్ చేసి యూజ్ చేస్తున్నాను. ఈ మొబైల్ మనకి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ 12 Pro Plus కి సక్సెసర్ అనమాట. మరి సక్సెసర్ అంటే దానికి మించి మనకి మొబైల్ అయితే ఉండాలి. మరి ఉందా లేదా అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. సో ఇంకా మనం ముందు బాక్స్ కనుక చూస్తే ఎప్పుడు తీసుకొచ్చినట్టుగానే ఎల్లో కలర్ లో మనకి బాక్స్ ఉంటుంది. 13 Pro Plus అని చెప్పి రాసి ఉంటుంది. ఇక ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే కొట్టేశారు. మేబీ నేను అనుకోవడం స్పెసిఫికేషన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని చూస్తే లాస్ట్ టైం ఏ ప్రైస్లో అయితే తీసుకొచ్చారో 12 Pro Plusని అదే ప్రైస్లో తెస్తారు అనుకుంటున్నాను. అండర్ 30,000 అలా తీసుకొస్తారు అనుకుంటున్నాను బేస్ వేరియంట్. చూద్దాం మరి ఏ ప్రైస్లో తెస్తారో. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి క్విక్ గైడ్ అండ్ సేఫ్టీ గైడ్, సిమ్ టూల్, బ్యాక్ కేస్ అయితే ఇస్తారు. సో బ్యాక్ కేస్ వచ్చేసరికి మనకి ఇది లెదర్ టెక్స్చర్తో అయితే వస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. వేగన్ లెదర్ ఏ రకంగా ఉంటుందో మనం పట్టుకుంటే ఆ ఫీల్ అయితే ఉంటుంది. ట్రాన్స్పరెంట్ కేస్ అయితే కాదు, ఇది మనకి యాష్ కలర్ అంటే కొంచెం గ్రేష్లో అయితే ఈ బ్యాక్ కవర్ని అయితే ఇస్తున్నారు. ఇది కాకుండా ఫోన్ హోల్ సీల్స్ స్టిక్కర్స్ ఉంటాయి. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే టైప్ సి కేబుల్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక మొబైల్ ఫోన్ కనుక చూస్తే మోనెట్ గోల్డ్ కలర్ వేరియంట్ అనమాట. ఇందులోనే మీకు గ్రీన్ కలర్ వేరియంట్ కూడా అయితే ఉంది. లగ్జరీ గ్రేడ్ క్రాఫ్ట్ మిరాకిల్ షైన్ గ్లాస్ తో అయితే మనకి బ్యాక్ సైడ్ వస్తుంది. మ్యాటీ ఫినిష్ తో ఉంది కాబట్టి ఫింగర్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు వేగన్ లెదర్ తో తీసుకొచ్చారు 12 Pro గానీ 12 Pro Plus గానీ. కెమెరా దగ్గర డిజైన్ కూడా చూస్తే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేశారు. కానీ వీళ్ళు తీసుకొచ్చే ఆ లగ్జరీ వాచ్ డిజైన్ అంటుంటారు కదా, సో అది అలాగే తీసుకొచ్చారు. ఇక చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది మీకు ప్లాస్టిక్ ఫ్రేమే, మెటల్ ఫీల్ అయితే కలుగుతుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంది. అలాగే సెకండరీ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, కంప్లీట్ ప్లేన్. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంది. ఈ సిమ్ స్లాట్ మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. SD కార్డు సపోర్ట్ అయితే లేదు. 2 5G సిమ్ కార్డ్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇక మొబైల్ వెయిట్ చూస్తే 180 గ్రామ్స్ లోపు అయితే మీకు వెయిట్ ఉంటుంది. అలాగే థిక్నెస్ కూడా 8.23 mm మీకు థిక్నెస్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ మీకు IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. అలాగే స్విచ్ SGS 5 స్టార్ డ్రాపింగ్ రెసిస్టెన్స్ కూడా అయితే ఉందంటున్నారు. 4.5 ఫీట్ నుంచి మనకి మొబైల్ కింద పడినా సరే డ్యామేజ్ అవ్వదని వీలైతే చెప్తున్నారు. ఇక ఈ మొబైల్ లోని డిస్ప్లే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్ట్ చేసి అయితే ఉంటుంది. సెంటర్ పంచ్ హోల్ అయితే ఉంటుంది అనమాట. కర్వ్ డిస్ప్లే తో వస్తుంది కాబట్టి నారో బెజల్స్ అని చెప్పొచ్చు. నేను అనుకోవడం స్క్రీన్ టు బాడీ రేషియో 91% ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఇక ఈ డిస్ప్లే సైజ్ చూస్తే మీకు 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 10-bit AMOLED డిస్ప్లే, 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ ఉంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 2000 నిట్స్ అయితే ఉంటాయి. ఈ డిస్ప్లే మీకు HDR సపోర్ట్ ఉన్నట్టుగా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను చెక్ చేసినప్పుడు కూడా ఎక్కడ కనబడలేదు. కాకపోతే Pro XDR సపోర్ట్ ఉన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇక అలాగే మీకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ని మీరు HD లో వాచ్ చేయొచ్చు. ఇక డిస్ప్లే క్వాలిటీ మీకు బాగానే ఉంది. మీకు కలర్ మోడ్ కూడా ఇస్తున్నారు. వివిడ్, న్యాచురల్, ప్రో మోడ్స్ ఉన్నాయి. ప్రో మోడ్స్ లో సినిమాటిక్, బ్రిలియంట్, ఈ విధంగా మీకు స్క్రీన్ కలర్ మోడ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. మీకు నచ్చిన కలర్ మోడ్ అయితే మీరు పెట్టుకొని మల్టీమీడియాని ఎంజాయ్ చేయొచ్చు. ఇక AMOLED డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ తో వస్తుంది అనమాట. సో మీకు ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగానే ఉంది. ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. అలాగే మీకు ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మీకు చక్కగానే పనిచేస్తుంది. ఇక స్పీకర్స్ విషయానికి వస్తే హై రీస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. టాప్ లో ఒక స్పీకర్ ఉంటుంది, బాటమ్ సైడ్ ఒక స్పీకర్ ఉంటుంది. సో అంటే డెడికేటెడ్ స్పీకర్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే డాల్బీ అట్మాస్ అయితే ఇవ్వలేదు. FM రేడియో లేదు. 3.5 ఆడియో జాక్ అయితే లేదు. ఇంకా ఆడియో క్వాలిటీ ఎలా ఉందంటే బాగుంది, పర్వాలేదు. మీకు స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది కాబట్టి మీరు మల్టీమీడియా లవర్స్ అయితే చక్కగానే ఎంజాయ్ చేస్తారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు LPDDR4X ర్యామ్ తో అయితే వస్తుంది. ఇంకా స్టోరేజ్ టైప్ చూస్తే మీకు UFS 3.1 తో అయితే వస్తుంది. ఇక ఇందులో ప్రాసెసర్ చూస్తే లాస్ట్ టైం వీళ్ళు 12 Pro Plus లో ఏ ప్రాసెసర్ అయితే వాడారో సేమ్ ప్రాసెసర్ ఇందులో కూడా యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ఈ ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. నేను అనుకున్నాను స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్ తెస్తారనుకున్నాను. ఎందుకంటే అప్గ్రేడ్ చేస్తున్నారు కాబట్టి మొబైల్ని. సో ఆ ప్రాసెసర్తో తెస్తారనుకున్నాను. బట్ వచ్చేసరికి వీళ్ళు లాస్ట్ టైం ప్రాసెసర్తోనే మళ్ళీ ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఇది కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఇందులో మీకు 3D వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 9 లేయర్ కూలింగ్ సిస్టమ్ అనమాట. సో మొబైల్ హీట్ ఎక్కకుండా మినిమంలో మినిమం ఇది కవర్ చేస్తుంది. 3D మార్క్ టెస్ట్ చేశాను. 3087 స్కోర్ అయితే చేసింది. స్టెబిలిటీలో 99.4% అయితే నిలబడింది. ఇక అలాగే Antutuలో కూడా 6,80,000 స్కోర్ అయితే చేసింది. ఇది నేను 12GB ర్యామ్ అని నేను చెప్తున్నాను. అదే మీరు 8GB ర్యామ్ తీసుకుంటే ఇంత స్కోర్ అయితే కనబడదు. ఆ CPU థ్రాట్లింగ్ 73% మీకు మాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే తీసుకుంది. ఇక్కడ 27% డ్రాప్ అయితే కనబడింది. ఇది యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక మరి ఈ మొబైల్ గేమింగ్ ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది. మీరు హెవీ గేమ్స్ మీడియం గ్రాఫిక్స్ లో చక్కగా ఆడుకోవచ్చు. బట్ ఒకసారి ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు. అది మీరు గేమ్ ఆడేటప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది ప్రో లెవెల్లో అయితే మీకు అనిపించదు. ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ అనేవి పెద్దగా ఉండవు.
అంటే మీరు ఎక్కువగా అయితే ఈ మొబైల్తో ఎలాగో గేమ్స్ ఆడలేరు కాబట్టి అక్కడ మీరు ఏమీ నోటీస్ అయితే చేయలేరు. ఇక అలాగే ఈ మొబైల్లో మీకు ఏఐ బూస్ట్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫీచర్ మనం ఆన్ చేసుకున్నాం అనుకోండి, మొబైల్ పర్ఫార్మెన్స్ని, గేమ్ ఎక్స్పీరియన్స్ని సో ఇదైతే బూస్ట్ చేస్తుంది. సో ఇదేమి కొత్త ఫీచర్ అయితే కాదు. వీళ్ళు ఆల్రెడీ జీటీ మోడ్ అని చెప్పేసి రియల్మీ తీసుకొచ్చే జీటీ మొబైల్స్లో అయితే తీసుకొస్తుంది కదా, అదే వీళ్ళు ఇందులో ఏఐ బూస్ట్ అని చెప్పి పిలుస్తున్నారు. ఇక ఈ మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు ఆండ్రాయిడ్ 14తో రియల్మీ UI 5.0తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. రియల్మీ చెప్పేది ఏంటంటే 2 సాఫ్ట్వేర్ అప్డేట్స్ ని 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ని అయితే ఇస్తామంటుంది. ఇక బ్లోట్వేర్ అంటారా, కొప్పల మీద తెప్పల హై, వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ బి కర్ సక్తే హై. చెప్పాల్సింది ఏముంది, ఇక రియల్మీ అంటేనే బ్లోట్వేర్ విపరీతంగా తీసుకొస్తుంది. ఇందులో కూడా మనకి బ్లోట్వేర్ అలాగే ఉంది. ఇక కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది, బట్ మీరు కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకి అయితే తెలిసిపోద్ది. ఇక అలాగే ఇన్ డిస్ప్లే హార్ట్ రేట్ ఫీచర్ కూడా ఉందన్నమాట. ఫింగర్ ప్రింట్ ని యూజ్ చేసి మీ హార్ట్ రేట్ ని తెలుసుకోవచ్చు. ఈ మొబైల్లో ఈసారి వీళ్ళు ఏ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు, అది కెమెరాస్ లో కావచ్చు, ఫొటోస్ లో కావచ్చు, అలాగే మొబైల్లోని కొన్ని ఫీచర్స్ లో మీకు ఏ అయితే ఫీచర్ ఉంది. అందులో చూసుకుంటే ఏ స్మార్ట్ లూప్ అని ఒక ఫీచర్ అయితే ఇచ్చారు. ఈ ఫీచర్ ఏంటంటే మనం ఏదైనా స్క్రీన్ షాట్ తీసి సైడ్ కి ఇలాగా ఒక కార్నర్ తీసుకెళ్తే అక్కడ మనకి సోషల్ మీడియా యాప్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఆ యాప్ లోకి డైరెక్ట్ గా మీరు దాన్ని షేర్ అయితే చేయొచ్చారు. సో ఆ ఫీచర్ అయితే ఉంది. మరోటసరికి ఏ స్క్రీన్ రికగ్నైజేషన్ అని మరో ఫీచర్ తీసుకొచ్చారు. ఈ ఫీచర్ కూడా అంతే, సోషల్ మీడియాకి సంబంధించి తీసుకొచ్చారు. ఈ ఫీచర్ మీరు ఆన్ చేసుకున్న తర్వాత మీరు 2 fingers ని స్క్రీన్ మీద పెట్టి హోల్డ్ చేసి పట్టుకుంటే సో స్క్రీన్ మొత్తం ఇది రికగ్నైజ్ చేస్తుంది. అక్కడ మీరు టెక్స్ట్ కాపీ చేయొచ్చు, అక్కడ ఏదైనా ఇమేజ్ ఉన్నా లేకపోతే వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్ అయినా మీరు అక్కడి నుంచి తీసి మీరు సోషల్ మీడియాకి అయితే షేర్ చేయొచ్చు. సో ఈ ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇస్తున్నారు. నాకు ఈ 2 ఫీచర్స్ అంత గొప్పగా అయితే ఏం అనిపించలేదు. రేర్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT 701 1.88 అపాచర్ తో వస్తుంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇక సెకండరీ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్. ఇది సోనీ LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్. మనకి 3x ఆప్టికల్ జూమ్ కి 120x వరకు డిజిటల్ జూమ్ కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అపాచర్ 1.65 తో అయితే వస్తుంది అనమాట. ఇందులో కూడా మీకు OIS సపోర్ట్ ఇస్తున్నారు. ఇక థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. అపాచర్ 2.2 తో వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్, అపాచర్ 2.45 తో అయితే ఈ సెన్సార్ అయితే వస్తుంది. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 30 frames లో 4K లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 60 frames లో మీరు 1080p లో ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. 18x జూమ్ చేసి మీరు బ్యాక్ కెమెరాతో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు అనమాట. సో 4K లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు ఇక్కడ EIS అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ రెండు పనిచేయట్లేదు. అదే మీరు 1080p లో ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డ్ చేస్తే అక్కడ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే బాగానే వర్క్ చేస్తుంది. అంటే మీరు నడుస్తూ వీడియో రికార్డ్ చేయాలంటే అక్కడ మీరు 1080p లో వీడియో రికార్డ్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. అలా కాకుండా కెమెరా ఒక చోట ఫిక్స్ చేసి మీరు వీడియో రికార్డ్ చేయాలంటే అప్పుడు మీరు 4K లో అయితే వీడియో రికార్డ్ చేసుకోవాలి. ఇంకా అలాగే మీకు ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. బ్లాగర్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా ఒకేసారి వీడియో రికార్డ్ చేయడానికి అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరాలో 4K 30 frames లో వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080p లో 30 frames ఇచ్చారు, 60 frames కూడా ఇవ్వలేదు ఫ్రంట్ కెమెరాకి. ఇక స్టెబిలైజేషన్ అయితే మీకు ఫ్రంట్ కెమెరాకి వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయినా ఇవ్వాల్సింది, బట్ వీళ్ళైతే ఇవ్వలేదు. నాకు ఎక్కడ కనబడలేదు స్టేబుల్ గా ఉన్నట్టుగా. ఇంకా ఫొటోస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా సార్. సో ఇవన్నీ మీరు ఇక్కడ తీసిన ఫొటోస్ అనమాట. ప్రస్తుతానికి నేను ఉండే ఏరియాలో వర్షం అయితే పడుతుంది. దానివల్ల కొంచెం లో లైట్ లో తీసిన ఫొటోస్ అవడం వల్ల కొంచెం డల్ గా ఉండొచ్చు. అయినప్పటికీ మీకు క్వాలిటీ పరంగా ఎలా ఉందనేది అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. నాకైతే మాత్రం చాలా యావరేజ్గా అనిపించింది. ఇక అలాగే మీకు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 120x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. 120x అనేది పేరుకే కానీ డిజిటల్ జూము. సో నన్ను అడిగితే 20x వరకు ఓకే, మీకు షార్ప్గా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళే కొద్దీ మీకు షార్ప్నెస్ అయితే కొంచెం తగ్గుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకే అర్థం అవుతాయి అనమాట ఫోటో క్వాలిటీ మీకు జూమ్ చేస్తే ఎలాంటి క్వాలిటీ వస్తుంది అనేది. పోర్ట్రైట్ పంతనం అయితే బాగుంది. చక్కగా మనకి మంచి పోర్ట్రైట్ ఫొటోస్ అయితే ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఓవరాల్ కెమెరా క్వాలిటీ వచ్చేసరికి మరి నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే నాకు అనిపించలేదు. ఇక అలాగే కెమెరాలోని ఫోటోగ్రఫీలో మనకి ఏ ఫీచర్స్ అయితే ఇచ్చారు కదా, అందులో చూస్తే ఏ గ్రూప్ ఫోటో ఎన్హాన్సర్ అయితే ఇచ్చారు. సో మీరు గ్రూప్ ఫోటో దిగేటప్పుడు ఇది ఎన్హాన్స్ చేసుకుంటుంది అనమాట. వీళ్ళు గ్రూప్ ఫోటో దిగుతున్నారు అని చెప్పి అందరు మొహాలు క్లియర్గా ఉండేలాగైతే ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. అంటే మీ వెనకాల ఉన్న వాళ్ళు బ్లర్గా చేసి లేకపోతే ఇలాగ ఏం లేకుండా అందరు మొహాలు క్లియర్గా ఉండేలా ఫొటోస్ క్యాప్చర్ చేసిద్దని వీళ్ళైతే అంటున్నారు. ఇంకోటిసరికి ఏ ఆడియో జూమ్ ఫీచర్ని అయితే ఇస్తున్నాం అంటున్నారు. సో మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు బీమ్ ఫార్మింగ్ ఆల్కారిదాన్ని ఉపయోగించి నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ జూమ్ చేసి ఒక పర్సన్ తీస్తుంది అనుకోండి, జూమ్ చేసే కొద్దీ ఆ పర్సన్ ఆడియో అనేది ఇది క్లియర్గా రికార్డ్ చేసిద్ది. ఇక మరో ఫీచర్ ఏ అల్ట్రా క్లారిటీ. బ్లర్ ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి, సో ఆ ఇమేజెస్ని దీనికి ఇచ్చేస్తే అంటే గ్యాలరీలో ఉంటుంది ఫీచరు, అది సరి చేసి మనకి కొంచెం షార్ప్ ఇమేజెస్ని అయితే ఇస్తుంది. మ్యాక్సిమం ఈ ఫీచర్ మనకి ఏదైనా సైన్ బోర్డ్స్ని ఫోటో తీసినా, దూరంగా ఉండే
బిల్డింగ్స్ ఇలాంటి ఫోటో తీసిన, రోడ్స్ని, గ్రాస్ని, ఫ్లవర్స్ని ఇలాంటి వాటిని ఫోటో తీసినప్పుడు మనకు కొంచెం షార్ప్గా తీసుకోవడానికి అయితే ఉపయోగపడుద్ది. ఇంకా మనుషుల మీదకి వచ్చేసరికి నన్ను అడిగితే ఓల్డ్ ఫొటోస్ ఉంటాయి చూసారా, బాగా ఓల్డ్ ఫొటోస్ను, వాటిని కనుక యూజ్ చేసినట్టయితే అప్పటి ఫొటోస్లో మనకి నాయిస్ ఎక్కువగా ఉండేది, ఇమేజ్ కూడా క్లారిటీ ఉండేది కాదు. సో దాన్ని షార్ప్ ఇమేజెస్ కింద అయితే మారుస్తుంది. కాకపోతే కొద్దిగా పోలికలు అయితే మారుతున్నాయి అనుకోండి. మరోసారికి ఏ స్మార్ట్ రిమూవల్, సో ఇది ఎప్పుడో చూస్తున్నదే, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా అన్నోన్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దాన్ని అక్కడి నుంచి అయితే రిమూవ్ చేసేవచ్చు. ఇది కాకుండా మీకు నైట్ ఫోటోగ్రఫీలో వీళ్ళు కొన్ని ఫీచర్స్ని అయితే యాడ్ చేస్తున్నారనమాట. సో బెటర్ నైట్ ఫొటోస్ని తీయడానికి. సో మీకు నైట్ టైం తీసిన ఫొటోస్ నేను చూపిస్తున్నాను కదా, సో పర్వాలేదు, మీకు చక్కటి ఫొటోస్ని నైట్ టైం కూడా క్యాప్చర్ చేయగలుగుతుంది, బాగానే చేస్తుంది. నైట్ టైం మనం ఫొటోస్ తీసిన తర్వాత ఏ అల్ట్రా క్లారిటీగా చెప్పేసామనుకోండి, సో అది ఇంకొంచెం షార్ప్గా ఫొటోస్ని అయితే తయారు చేస్తుంది. ఇక ఈ మొబైల్లోని బ్యాటరీ చూస్తే మీకు 5200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 200 mAh బ్యాటరీ పెంచారు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఛార్జింగ్ కూడా అయితే పెంచారని చెప్పొచ్చు. ఈ ఛార్జర్ యూజ్ చేసి మనం ఈ మొబైల్ ఛార్జ్ చేస్తే యావరేజ్గా చూసుకుని మీకు 1 hour అయితే పడుతుంది అనమాట ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఫుల్ డే అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే 5G సపోర్ట్ మీకు 13 బ్యాండ్స్ అయితే ఉంటుంది. వైఫై 6 ఉంది, వైఫై కాలింగ్ ఉంది, బ్లూటూత్ 5.2తో వస్తుంది. GPS అలాగే OTG సపోర్ట్ అయితే చేస్తుంది. NFC సపోర్ట్ లేదు, IR బ్లాస్టర్ లేదు, అలాగే FM రేడియో లేదు. లాస్ట్ టైం వీళ్ళు NFC సపోర్ట్ తెచ్చారు, ఈసారి ఎందుకో NFCని అయితే స్కిప్ చేశారు. ఏంటో వీళ్ళకే అర్థం అవ్వాలి వీళ్ళ స్ట్రాటజీలు ఏంటో. ఇక సెన్సార్స్ చూస్తే టోటల్ సెన్సార్స్ 32 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, వేటిని స్కిప్ చేయలేదు. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదంటే, మీరు ఆల్రెడీ 12 Pro Plus వాడుతున్నారు అనుకోండి, మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదని నేను చెప్తాను. ఎందుకంటే పెద్దగా చేంజెస్ ఏం జరగలేదు. బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే మీకు కొంచెం డిజైన్ పరంగా చేంజెస్ అయితే కనబడతాయి. అలాగే కెమెరా పరంగా ఏదో కొన్ని మార్పులు చేశారు, కానీ పెద్ద నాకైతే తేడా ఏమి అనిపించలేదు. ఇంకా లాస్ట్ టైం 12 Pro Plus కెమెరానే కొంచెం బెటర్ అని నాకు అనిపించింది. కాకపోతే ఇందులో మీకు AI ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు. ఈ AI ఫీచర్స్ అనేవి నేను అనుకోండి 12 Pro Plus అప్డేట్ల ద్వారా కూడా ఇస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ అయితే పెంచారనమాట. సో ఇవే నాకు మెయిన్ లాస్ట్ టైం తీసుకొచ్చిన 12 Pro Plusతో కంపేర్ చేస్తే అప్గ్రేడ్ అయితే కనిపించినాయి అనమాట. మెయిన్ నాకు ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసింది ప్రాసెసర్ అనమాట. లాస్ట్ టైం తెచ్చిన అదే ప్రాసెసర్ తీసుకొచ్చారు, ఇది ఒక డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. మినిమం అదైనా చేంజ్ చేస్తుంటే కనీసం అప్డేట్ చేశారన్న ఆ ఫీల్ అయినా కలిగేది. మరి చూద్దాం మరి ఏ ప్రైస్లో తీస్తారు. నేనైతే మాత్రం అండర్ 30,000లో ఈ మొబైల్ బేస్ వేరియంట్ స్టార్ట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ ఫోను? ఒకవేళ ఈ ఫోన్ తీసుకొస్తే ఏ ప్రైస్లో తెస్తే మీరు కొనాలనుకుంటున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మధురమైన రివ్యూస్